ఈ ఏడాది సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 933 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే నెల 24వ తారీఖున తొలి దశ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మరి ఈ ఏడాది సివిల్స్ పరీక్షలో ర్యాంకు కొట్టడమే మీ లక్ష్యమా? అయితే సబ్జెక్టు వారీగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎకానమీ సబ్జెక్టులో ఆర్థికాభివృద్ధిలో సహజమైన వనరులు, మూలధన వనరుల పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మూలధన వనరుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం లాంటి అంశాలతో పాటు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో వచ్చిన ఆర్థిక సంఘాభివృద్ధి, పారిశ్రామిక తీర్మానాలు, వ్యవసాయ విధానం, పంచవర్ణ ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, వనరుల కేటాయింపు, 10-11 పంచవర్ష ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టి చదవాలి. ఇక బ్యాంకింగ్ రంగం ప్రగతి సంస్కరణలతో ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకున్న స్కామ్లు, వాటితో ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం లాంటి విషయాలపై పూర్తి అవగాహనను తెచ్చుకోవాలి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, డిమానిటైజేషన్, జిఎస్టి, తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలతో పాటు ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన పరిపాలనా విధానాలు, బ్రిటిష్కు వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమాలు, ప్రధానంగా స్వాతంత్ర పోరాటం, సంస్కరణ ఉద్యమాలు, పాలిటీ రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ, జాతీయోద్యమం అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక చరిత్ర అంశాలను ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు, వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రాకరణలతో పాటు రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, రిపబ్లిక్ ప్రభుత్వం, అర్ధ సమైక్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రాకారణలపై పట్టు సాధించాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలోని బల్వంత్ రాయ్, అశోక్ మెహతా, హనుమంతరావు, జీవీకే రావు, సింఘ్వి కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పాటు ప్రభుత్వ విధానాల్లో విధాన రూపకల్పన జరిగే తీరు, విధానాల అమలు, వాటి సమీక్ష, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపరమైన నిర్ణయాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీలో 2011 జనగణ ముఖ్యాంశాలు, అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు, అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రాలు, స్త్రీ పురుష నిష్పత్తి, స్త్రీ పురుష అక్షరాస్యత శాతం, గత 10 ఏళ్లలో జనన మరణ రేట్ల గురించి ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. పర్యావరణ సమస్యలతో ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు, సౌర వ్యవస్థ, భూమి అంతర్నిర్మాణం, శిలలు, జియోలాజికల్ టైమ్ స్కేల్, ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ, ఆటవిక జాతులు, ఋతుపవనాల భవిష్యత్తు దర్శనం, మాన్సూన్ మెకానిజం, నదులు, జలాల పంపిణీ, వివాదాల గురించి షెడ్యూల్ ప్రకారం చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు, కారకాలు, సైబర్ సెక్యూరిటీ యాక్ట్, రక్షణ రంగంలో కొత్త మిసైల్ ప్రయోగాలు, జాతీయ ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు లాంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో పరీక్షలకు సమయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని కష్టపడి చదివి ర్యాంకు కొట్టేయండి. ఆల్ ది బెస్ట్.